హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో చాలా అంశాలు కవర్ చేయాలి. సో సింపుల్గా వెళ్తాం పాయింట్స్ వైస్. ఓకే, ఫస్ట్ థింగ్, జస్ట్ ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ లాంటివి. జూలై 8, 2021లో వైఎస్ఆర్టీపీ యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ అన్నాడు. అంటే ఏడుగురు సంధి అంటే రాజశేఖర రెడ్డి తెలంగాణ పార్టీ అన్నాడు, ఇక మీ ఇష్టం. సో వైఎస్ఆర్టీపీని ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు ఈమె షర్మిల. ఆ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ పాదయాత్ర చేస్తున్నప్పుడు పదే షర్మిల చెప్పింది ఏంటి, ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల. సో నేను తెలంగాణ కోడలయ్యా, నేను ఇక్కడ అమ్మాయిని అంటూ పాపం ఆమె చాలా కష్టపడింది, ప్రచారం చేసింది. కానీ అనుకున్న వేళ ఆ పార్టీకి సంబంధించి కీలక నాయకులు ఎవరూ చేరింది లేదు. చివరికి ఆ పార్టీ తరఫున ఒకళ్ళు కూడా కంటెస్ట్ చేసింది లేదు. ఇక ఎందుకు అనుకున్నారో ఏంటో కానీ మొత్తాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఓకే, కూల్. ఇక ఇప్పుడు ఆమెకి ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు అప్పచెప్తారా, లేదు కాంగ్రెస్ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి యావత్ దేశమంతా కూడా ఆమె సేవలు వినియోగించుకుంటారా, లేదు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కీలకంగా ఆమె ఉండేలాగా ఎక్కడైనా సరే రాజ్యసభ ఎంపీ పోస్ట్ ఇచ్చి అలా ఏమైనా చూస్తారన్నది వేచి చూద్దాం. ఈవినింగ్ లేదంటే రేపు క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ఉంటారు. సభలలో కూడా ఆయన చెప్పేది ఏంటంటే, నేను నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటున్నా, కనీసం వాళ్ళు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ ఎప్పుడైనా అంటారు మీరు చూసారా, అనరాళ్ళు అంటారు. ఈయన అన్నాడని చెప్పేసి వాళ్ళు అనాలా, లేదన్నప్పుడు ఏదైతే చేయాలో అది వాళ్ళు చేయాలా? తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మీరు ఒకసారి గమనించండి, అక్కడ కీలకంగా కనిపించే వాళ్ళు మీకు ఎక్కువగా ఎస్సీలు, బీసీలో ఉంటారు. బట్ ఈ వైసీపీలో కీలక కనిపించాలంతా కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 35 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 వచ్చేసి పార్లమెంట్ నియోజకవర్గం, దట్ మీన్స్ లోక్సభ నియోజకవర్గం సంబంధించి మార్పులు చేర్పులు ఏవో చేస్తున్నారు. ఒక్కసారి అది కనుక పరిశీలించుకుంటా ఉంటే అందులో 25 మంది మార్పులు చేర్పులు జరిగిన వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్నారు. పోతలపట్టు ఎమ్మెల్యే పాపం సిట్టింగ్ ఎంఎస్ బాబు, ఆయన బాధ కాదు పాపం. వేరే పార్టీలోకి వెళ్ళలేడు, అవమానించిన ఈ పార్టీలో ఉండలేడు. సో పార్టీలో కంటిన్యూ అవుతానంటూనే ఏ కీలక వ్యక్తి కూడా మాట్లాడలేనటువంటి వేలో కడిగి పారేశాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మీరు సీఎంగా ఉన్నారు, ప్రజలు ఓట్లు వేసేదేమో మిమ్మల్ని చూసి అన్నారు, పార్టీ వైసీపీ ఫ్యాన్ చూసి అన్నారు కదా. మరి అన్నప్పుడు మా మీద వ్యతిరేకత అసలు ఎలా వచ్చింది మీరు ఆలోచించారా? వ్యతిరేకత వస్తే మీ మీద వచ్చినట్టు, అసలు నా మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి మీకు రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఐపాక్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏ అభ్యర్థి అయితే ఈ నియోజకవర్గం గెలవడని చెప్పేసి మీకు రిపోర్ట్ ఇస్తున్నారో వారి మీద వేరే వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ రకంగా చెప్పిస్తూ ఉన్నారు. అది మీకు తెలుస్తుందా? గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? అండ్ ఏ నియోజకవర్గాల్లో అయితే మీరు ఈ సిట్టింగ్లు కదిలించుకుంటూ అలా ఉంచారో వాళ్ళ మీద వ్యతిరేకత లేదని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? మీరు చెక్ చేసుకున్నారా? కనీసం అక్కడ కూడా సేమ్ వాళ్ళు ఐపాక్ టీం వాళ్ళు మేనేజ్ చేశారు. డబ్బులు ఇచ్చి ఐపాక్ టీంని మేనేజ్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు ఏదో సర్వే రిపోర్ట్లని ఇస్తే మీరు దాన్ని బట్టి మా యొక్క భవిష్యత్తు మీరు డిసైడ్ చేస్తారా? ఎలా డిసైడ్ చేస్తారు? నేను పేరుకే ఎమ్మెల్యేగా ఉన్నా, కానీ పైన వ్యవహారం నడిపించేదంతా మీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే, మీ రెడ్లే. మరలా ఇప్పుడు వచ్చేసి నన్ను పక్కన పెడతా అంటున్నారు. నియోజకవర్గానికి సంబంధించి అంతా కూడా మీ రెడ్ల కనసన్నలోనే జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను చేయాల్సింది చేశా, మంచిగా చేశా, మరి నన్ను ఎలా మారుస్తారండి మీరు అని చెప్పేసి అడిగారు. సమాధానం లేదు. మొన్నటి కూడా డొక్కా మాణిక్య ప్రసాద్ ఎస్సీ, ఆయన ఐ థింక్ ఎమ్మెల్సీ ఉన్నట్టున్నాడు. గతంలో వైఎస్ఆర్ హయాంలో కూడా మంత్రిగా చేసినట్టున్నారు ఆయన. టీడీపీ హయాంలో కూడా ఎమ్మెల్సీ ఇచ్చినట్టున్నారు ఆయనకి. అటువంటి డొక్కా మాణిక్య ప్రసాద్ని ఆయన గతంలో తాడిపడి నుంచి ఎమ్మెల్యే గెలుచున్నాడు. ఆయన ఫస్ట్ ఏమో ప్రతిపాడి నుంచి మన ప్రతిపాడిన సుచరిత కదా. సో ఆయన ప్రతిపాడికి సంబంధించి ఇన్ఛార్జ్గా ఏదో పెట్టారు, తాడుకుని ఇన్ఛార్జ్ ఏదో అన్నారు. ఇప్పుడు వచ్చే సుచరితను ఇన్ఛార్జ్గా చేశారు. ఆయన మొన్న మాట్లాడితే ఏమన్నారు, సేమ్ ఆయన కూడా ఎంఎస్ బాబులాగే. ఎంఎస్ బాబు వచ్చేసి ఏమన్నారు, నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా, నన్ను ఒకసారి జగన్మోహన్ రెడ్డి కలిసి నా బాధలు చెప్పుకున్నట్టు చేయండి అన్నారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కల్పించండి, నేను చెప్తాను ఎన్ని వివరాలు అంటున్నాడు. ఈయన డొక్కా మాణిక్య ప్రసాద్ ఎస్సీ ఆయన ఏమంటున్నాడు, మొన్న ఏదైనా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే జరిగిద్ది, ఆయన కాదని ఏది జరగదు, కానీ ఒకసారి నన్ను కల్పించండి అయ్యా అంటున్నాడు పాపం ఆయన కూడా. అంటే దీని అర్థం ఏంటండి అసలు?
ఎస్సీ నాయకులు కూడా కలవడు అసలు జగన్మోహన్ రెడ్డి. అదే వాళ్ళు నా ఎస్సీ నా ఎస్టీ అంటారు. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కళ్ళు తెరుస్తారా లేదా? నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే ఊళ్ళలో ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితికి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. సరే, ఏ ఎస్సీనైతే దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసి యాక్సిడెంట్ అయింది అదేంది ఇదేందని చెప్పి చివరికి పట్టుబడ్డాక జైలు శిక్ష అనుభవించి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి అనంతబాబు. ఇతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం అన్నారు. వేరే విధంగా అనుకోవద్దు, నిజంగా ఎక్కడ బహిష్కరించారండి అసలు? వేరే ఒక వర్డ్ కొంచెం కట్టిన అసంపద మీద రాబోయేది కంట్రోల్ చేసుకున్నాను. ఎక్కడ బహిష్కరించారండి? వైసీపీ సభల్లో కనిపిస్తారు. ఇప్పటికీ ఆయన ఎక్కడ ఉన్న జగన్మోహన్ ఫ్లెక్స్లు కనిపిస్తూ ఉంటాయి, అందులో ఇన్ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. ఈయన పార్టీ నుంచి బహిష్కరించారట. నిజంగా పార్టీ నుంచి బహిష్కరించినట్టయితే ఎమ్మెల్సీ పదవి తీసేయాలి. ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీయలా? ఈయన ఎక్యూజ్డ్గా ఉన్నాడు కదా, హత్య చేసిన విషయం తెలుసు, అందరికీ తెలుసు. బట్ కోర్టులో వచ్చేసి ప్రభుత్వం సైడ్ నుంచి కదా వాదించాల్సింది. మరి ఏమైందో ఏంటో తెలియదు, ఆయన బయట ఉన్నాడు. బయట కూడా ఎలా ఉన్నాడు అసలు? బిందాస్గా రాయల్గా ఉన్నాడు అసలు. అరే, ఆయన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా సంబరాలు చేస్తూ తీసుకొచ్చింది వైసీపీ వాళ్ళే. బయట తిరుగుతున్నప్పుడు సలాములు కొడుతూ హడావుడి చేస్తుంది వైసీపీ వాళ్ళే. ఇవన్నీ ఒక ఎత్తి అయితే నిన్న దరిద్రం అంటే ఇదే అసలు. అడ్డంగా దొరికిపోయింది కూడా ఇక్కడే ఆయన కార్యాలయంలో. మరి ఏదో ఆట నాకు తెలిసి పక్కన ఆమె ధనలక్ష్మి సమయంలో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎమ్మెల్యే అనుకోండి మొత్తం ఈయన నడిపేస్తాడని చెప్పేసి అంటూ ఉంటారు. సో మహిళ కాబట్టి నేను అలా అనుకోను, ఖచ్చితంగా ఆమె ద బెస్ట్ ముందు కదా అని చెప్పేసి భావిస్తూ ఉన్నా. సో పాయింట్కి వచ్చినట్టయితే ఇక్కడ ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడు? మరి ఆయన పార్టీ కార్యాలయమో మరి ఎక్కడ వెనకాలైతే ఫ్లెక్సీలు బ్యానర్లు మొత్తం కూడా పార్టీ కార్యాలయం అంటే ఉంది. మరి ఆయన ఇల్లు ఏంటో తెలియదు. న్యూ ఇయర్ వేడుకలు అంట క్యూ కట్టారు పోలీసులు. అయితే ఒక ఎక్యూజ్డ్ ఉన్నటువంటి వ్యక్తిని అసలు పోలీసు కలిసేది ఏంటి, విష్ చేసేది ఏంటి? అధికారులు అసలు ఎందుకు అంత మినిమం సెన్స్ అనేది మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఏమంటే ఆయన ఎమ్మెల్సీ అంటే అని అంటే ఎమ్మెల్సీ ఒక కేసులో ఎక్యూజ్డ్ లేడు, మర్డర్ కేసు కదా అది. ఇదే పోలీసులు అరెస్ట్ చేసి ఇదే పోలీసు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇంకా ఆయన దోష నిర్దోష అన్నది ఇంకా కోర్టు కన్ఫర్మ్ చేయలేదు, ఇంకా శిక్ష విధించలేదు, బట్ ఎక్యూజ్డ్గా ఉన్నాడు. అలాంటప్పుడు ఎలా ఈ రకంగా రాష్ట్రం అంతా అవాక్ అవుతుంది అసలు ఏంది అని చెప్పేసి. ఒక ఎస్సీని చంపినటువంటి వ్యక్తిని ఈ రకంగా పోలీసులు రాచ మర్యాదలు అంటే అసలు ఏంటన్నట్టు ఇది అని చెప్పేసి. ఈవెన్ ఇప్పుడు ఎవరైతే మధ్యలో మార్చున్నారో వాళ్ళలో ఎక్కువగా ఎస్సీలో ఉన్నారు కాబట్టి మీరు గమనించుకోండి. మేరుగు నాగార్జున ఆయన జిల్లానే దాటిచ్చారు. ఆదిమూలపు సురేష్ ఆయన నియోజకవర్గం వేరే నియోజకవర్గం ఇచ్చున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ బీసీలు అటు ఇటు అటు షఫిల్ చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి సంబంధించి అబ్బే బిందాస్ ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచారు. ఇంకా నేను సిట్టింగ్లకే ఇస్తాను వాళ్ళ కొడుకులకి ఇవ్వనని చెప్పేసినటువంటి ఈయన చక్కగా వెళ్ళి వాళ్ళ కొడుకులకి ఇచ్చారు. ఆయన చెవిరెడ్డి భాస్కర్ వాళ్ళ కొడుకు టికెట్ ఓ రకంగా ఇచ్చిన నథింగ్ బట్ ఇన్ఛార్జీలు ఉన్నారు, రేపు టికెట్ ఇస్తారు అంతే, ఓకేనా. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు ఇచ్చారు తిరుపతి. ఇలా ఇంకా మరికొన్ని ఉన్నాయి. సో ఓసీలకేమో అగ్రతాంబూలమా, ఎస్సీ ఎస్టీ బీసీలేమో ఇష్టం ఉన్నట్టు అటు ఇటు మారుస్తూ ఉంటారా ఏంటన్నట్టు అసలు ఇది. ముఖ్యంగా ఎస్సీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ పోలీసులు వెళ్ళి ఎక్యూజ్డ్ ఉన్న వ్యక్తిని కలవటం ఏంటో, శుభాకాంక్షలు చెప్పడం ఏంటో, క్యూ కడటం ఏంటో, ఇక్కడ వచ్చేసి ఎస్సీలని కనీసం సంప్రదించకుండా కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వకుండా అటు ఇటు షఫిల్ చేయడం ఏంటో. ఇప్పుడు చెప్పండి, ఏపీలో ఉన్నటువంటి ఒక్క ఎస్సీ అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా, వైసీపీకి ఓటేస్తారా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరే కింద కామెంట్ కూడా చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో.